హోదా ఫైట్ అటు తిరిగి ఇటు తిరిగి జనసేనాని పవన్ కేంద్ర మంత్రి సుజనా మధ్య వార్గా మారిపోయింది. సుజనా పందుల ఆట అని విమర్శించడంతో నేరుగా సుజనానే టార్గెట్ చేస్తున్నారు పవన్. ఇప్పుడే కాదు, గతంలో కూడా సుజనాపై తీవ్రమైన విమర్శలు చేశారు పవన్. సుజనా కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్లో చేపట్టిన మౌన దీక్షను ప్రభుత్వం అణిచివేయడంపై మండిపడ్డ పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వ్యవహారాన్ని తప్పుపడుతూనే సుజనా చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని ఎందుకు చెల్లించలేదని సుజనాను ప్రశ్నించారు. తనలోనే చాలా లోపాలు పెట్టుకుని ప్రజలననే హక్కు ఆయనకు ఎక్కడుందని నిలదీశారు. ఏ స్ఫూర్తి తీసుకుని సుజనా చౌదరి గారు మీరు బ్యాంకులకి రుణాలు మీరు తీసుకొని కూడా మీరు దాన్ని ఎందుకు మీరు పే చేయలేకపోయారు? దాని పే ఈరోజు ప్రైజ్ ఎవరు పే చేస్తారు? మీ వెనకాల మీరు ఇన్ని లోపాలు, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ప్రజలు అనే హక్కు మీకు ఎక్కడుంది? పవర్ స్టార్ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. తన లావాదేవీల గురించి తెలిసి తెలియకుండా మాట్లాడితే ఇకపై క్షమించనని ఆయన అన్నారు. సుజనా చౌదరి గారు అప్పులు 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా, అప్పు తీసుకునే హక్కు, అధికారం నాకు ఉంది, దమ్ము ధైర్యం నాకు ఉంది. ఇంతవరకు ఎన్నో కంపెనీలు పెట్టాం, ఎన్నో 10,000 మంది పైన ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో కంపెనీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎంతో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాం, సేల్స్ ట్యాక్స్లు కట్టాం, ఎక్సైజ్ డ్యూటీలు కట్టాం, సేల్స్ పిఎఫ్లు కట్టాం, ఈఎస్ఐలు కట్టాం. ఇంతవరకు ఏ ఒక్క బ్యాంకుకి ₹1 కూడా నేను కనీసం 1 టైం సెటిల్మెంట్ చేయలే, కనీసం వడ్డీ ఎవరు అడగలేదు. ఏదైనా ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే అప్పు తీసుకుంటే ₹10 ముందు అవ్వచ్చు, వెనకవచ్చు, వెనక ముందు కడతాం అనేది సహజం. అవి కంపెనీలు తీసుకుంటాయి. వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇంతవరకు ఎక్కడ ఇది లేదు. రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, అన్నీ కూడా చట్టంలో లోబడే చేస్తాం. కాబట్టి దాన్ని అంత లూజ్గా మాట్లాడి కించపరచుకోవడం అనేది చాలా తప్పు. ఇక జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక ఉద్యమం కోసం ఆంధ్ర యువత పోరాడుతుంటే పందుల ఆట అంటూ సుజనా అనటం పైన పవన్ ఫైర్ అయ్యారు. తనకు ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదన్నారు. అయినా ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు సుజనా. అది నేను ఎవరిని ఆపాదించి కానీ ఏది కాదు, ఎవరైనా కానీ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉంటే ఐఎమ్ వెరీ సారీ. దానివల్ల నా ఉద్దేశం అయితే అది కాదు. రాష్ట్ర లాభం గురించి ప్రతి క్షణము పనిచేస్తూనే ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇంకేదన్నా ఉంటే మీరు మాకు చాలా కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ చేయండి. అంతకుముందు ట్విట్టర్లోనూ సుజనా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావులను టార్గెట్ చేశారు పవన్. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొద్దని ట్వీట్ చేశారు పవన్. ఓవరాల్ గా చూస్తే పవన్ బీజేపీతో పాటు సుజనాలనే ఆయన ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.